వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ అగ్ని పరీక్ష. పురంధర రాజకుమార్తె లావణ్య అందంలో దేవతా స్త్రీలకు సాటి రాగలది. తగిన వరుడు దొరికితే ఆమెకు వివాహం చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నాడు రాజు. పురంధర దేశం ఆ కాలంలో మారుమూల దేశం. ఆ దేశం నుంచి మరి ఏ దేశానికి వెళ్లాలన్నా అనేక రోజుల పాటు అరణ్యాలలోనూ కొండల మీద ప్రయాణం చేయాలి. లావణ్యకు తగిన వరుడు దొరకకపోవడానికి అదో ప్రధాన కారణం. లావణ్య కూడా వివాహం కోసమే ఎదురు చూస్తూ ఉన్నది. ఆమెకు తన నిత్య జీవితంలో ఏమీ ఆనందం కనిపించలేదు. రాజభవనంలో ఆమె చెలికత్తులు ఆమెను వినోదింప చేయడానికి చెప్పిన కథలే మళ్లీ మళ్లీ చెబుతారు. ఆడిన ఆటలే మళ్లీ మళ్లీ ఆడతారు. అందుచేత ఆమెకి కాలం గడవటమే కష్టంగా ఉన్నది. ఒకనాడు ఆమె రాజభవనంలో ఎవరికీ చెప్పకుండా తమ నగరానికి ఉత్తరాన ఉన్న వనాలకు ఒంటరిగా బయలుదేరింది. ఆమె పరధ్యానంగా నడుచుకుంటూ వెళ్లి ఒక అద్భుతమైన ఉద్యానవనంలో ప్రవేశించింది. ఎటు చూసినా అమిత అందంగా ఉన్న పొదలు, వాటిలో అపురూపమైన పుష్పాలు కనిపించాయి. అలాంటి పూలు గాని చెట్లు గాని లావణ్య ఎన్నడూ చూడలేదు. ఆ ప్రాంతం మనుషులు పెంచిన తోటగానూ లేదు, సహజంగా తయారైన వనంగానూ లేదు. అక్కడ ఎలాంటి జనసంచారము ఉన్నట్లు కనిపించలేదు. ఆఖరికి జంతువులు, పక్షులు కూడా ఆమెకి కనిపించలేదు. లావణ్య ఒక్కొక్క పొద వద్దకు వెళ్లి దానికి గల పూల అందము, సువాసన అనుభవిస్తూ తిరగసాగింది. ఒక పొద మీద ఆమెకు అన్నింటికన్నా అందమైన పూలు కనిపించాయి. వాటి సువాసన వర్ణనాతీతంగా ఉన్నది. ఆమె ఒక పువ్వు కోసి తలలో పెట్టుకోబోయింది. ఎవరా పూలు కోసేది అని గర్జిస్తూ ఒక యువకుడు ఒక పొదల చాట నుంచి లావణ్యకి ఎదుటిగా వచ్చాడు. ఆమెను చూడగానే అతనిలో విచిత్రమైన మార్పు వచ్చింది. ఏదో అనుభూతి అతను ఆమె కేసి కన్నార్పకుండా చూడసాగాడు. పూలు కొయ్యరాదని నాకు తెలీదు, అడగటానికైనా ఎవరూ కనిపించలేదు. ఇక్కడ ఎవరూ లేరనే అనుకున్నాను అన్నది లావణ్య. యువకుడు చిన్నగా నవ్వి, అవునవును, ఇక్కడ ఎవరూ ఉండరు, నేను మాత్రం ఈ వనానికి కాపలా కాస్తూ ఇక్కడే ఉంటాను అని ఆమె ముందు కోసుకున్న పొద నుంచి మరికొన్ని పూలు కోసి ఆమె చేతిలో పెట్టాడు. పూలు కొయ్యొద్దన్నారుగా అన్నది లావణ్య. నీ అంత అందగెత్తెకు నియమాలు అవసరం లేదన్నాడు అతను. మీరెవరు అని లావణ్య మర్యాదగా అడిగింది. నా పేరు సువ్రతుడు, ఈ గంధర్వ వనానికి పాలకుణ్ణి అన్నాడు ఆ యువకుడు. గంధర్వుడిగా అంటూ లావణ్య కంగారుగా తన చేతిలో ఉన్న పూలను కింద వదిలేసింది. గంధర్వులంటే అందరికీ ఉన్నట్లే లావణ్యకు కూడా భయం ఉన్నది. వాళ్ళ స్నేహాలు మామూలు మనుషులకి అచ్చిరావు. వాళ్ళు అనేక విద్యలు నేర్చిన వాళ్ళు. అయితే గంధర్వులు తమ దేశానికి అంత దగ్గరలో ఉన్నట్లు లావణ్యకు తెలియలేదు. ఆమె కంగారు చూసి సువ్రతుడు, భయపడకు రాజకుమారి, నేను ప్రస్తుతం గంధర్వుకి కింకరుడుగా ఉన్నప్పటికీ జన్మతః నీలా మానవుణ్ణే. మా తాతగారు ఇక్కడికి తూర్పుగా ఉన్న జయసింధు దేశపు రాజు. నేను పసివాడిగా ఉండగానే నా తల్లిదండ్రులు పోయారు. అప్పుడు నా మాతామహుడు నన్ను తన ఇంటికి తెచ్చి పెంచాడు. నేను కొంచెం పెరిగాక మా తాత వెంట ఈ ప్రాంతాలకే వేటకి వచ్చాను. అప్పుడు నన్ను గంధర్వరాణి పట్టుకుని తీసుకుపోయింది. నేను తనను ప్రేమించడం భర్తగా ఉంటానని ఆమెకు ఆశ. నేను ఆమెను ప్రేమించలేను. అందుచేత పగటిపూట నన్ను ఈ వనానికి కాపలా ఉంచింది. రాత్రి రాగానే ఆమె తమ లోకానికి తీసుకుపోతూ ఉంటుంది. నాకు ఈ గంధర్వులన్నా వీళ్ళ లోకమన్నా రోజు రోజుకు అసహ్యం పుడుతున్నది. వీళ్ళ మాయ నుంచి నన్ను ఎవరైనా తప్పిస్తానా అని ఎంతో ఆశపడతాను. కానీ ఆ ఆశ ఫలించదు. అది ఫలించే మార్గం అందుబాటులో కనబడదు అంటూ నిట్టూర్చాడు. అతను మాట్లాడుతున్న సేపు అతని కన్నార్పకుండా చూస్తూ ఉండిన లావణ్య అతని స్థితికి ఎంతో జాలిపడి, ఏమిటా మార్గం అని అడిగింది. సువ్రతుడు లావణ్య కేసి అనుమానంగా చూస్తూ ఇలా చెప్పాడు. ప్రతి పౌర్ణమి నాటి రాత్రి గంధర్వరాణి తన పరివారంతో వచ్చి ఈ వనంలో విహారాలు చేస్తుంది. నేను ఆమె వెంటనే ఉంటాను. ఆ సమయంలో మంచి జన్మ ఎత్తిన వారెవరైనా నన్ను కౌగులించుకుని వదిలిపెట్టకుండా పట్టుకోవాలి. గంధర్వరాణి తన మాయలు ప్రయోగించి ఆ మనిషిని భయంకరమైన పరీక్షలకి గురిచేస్తుంది. వాటిని తట్టుకుని నన్ను ఒక మనిషి గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు గాని నేను గంధర్వుల బారి నుండి బయటపడను. నా కోసం ఇంత బాధపడే మనిషికి నేనంటే ఎంత ప్రేమ ఉండాలి, ఎంత సాహసం కావాలి. నన్ను ఎరిగిన వాళ్ళు మానవ ప్రపంచంలో ఉన్నారా లేదా అని నాకు అనుమానంగా కూడా ఉంటుంది. అలాంటప్పుడు నన్ను కాపాడే వాళ్ళు ఉన్నారనుకోవడం భ్రమే కదా. సువ్రతుడు ఇలా అని ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, సూర్యుడు వాలిపోతున్నాడు, నువ్వు ఎంత దూరం వెళ్లాలో, చీకటి పడే వాళ్ళకు నువ్వు ఇక్కడ ఉండడం క్షేమం కాదు అన్నాడు. నీకు త్వరలోనే గంధర్వుల నుంచి విముక్తి కలుగుతుంది అనుకుంటున్నాను, వస్తాను అని లావణ్య తన ఇంటికి బయలుదేరి వెళ్లిపోయింది. పూర్ణిమ ఇంకా 4 రోజులు ఉన్నది. ఈ 4 రోజులు లావణ్య సువ్రతుడి గురించి విడవకుండా ఆలోచించి అతన్ని కాపాడడానికి అవసరమైతే ఆ ప్రయత్నంలో ప్రాణాలు విడవడానికి దృఢంగా నిశ్చయించుకున్నది.
పౌర్ణమి నాడు సాయంకాలం ఆమె గంధర్వ వనానికి ఒంటరిగా బయలుదేరి వచ్చింది. చీకట్లో ఎవరికి కనిపించకుండా ఉండడానికి ఆమె నల్లని దుస్తులు ధరించి చీకటి పడకముందే ఆమె పొదల్లో దాగి కూర్చుని తన జుట్టు విప్పి ముఖానికి అడ్డంగా వేసుకున్నది. జామరాత్రి గడిచాక వనంలో అలికిడి వినిపించింది. గంధర్వులు జంటలు జంటలుగా వనంలో షికారులు చేస్తున్నారు. లావణ్య ప్రతి ఇంట తన పక్కగా వెళ్ళినప్పుడల్లా వారిలో గంధర్వరాణి ఉన్నదేమో అని శ్రద్ధగా పరిశీలిస్తున్నది. దాదాపు అర్ధరాత్రి కావస్తుండగా సువ్రతుడు మరొక స్త్రీ ఆమె దాగి ఉన్న ప్రాంతానికి వచ్చారు. సువ్రతుడు వెంట ఉన్న స్త్రీ గంధర్వరాణి అయ్యి ఉంటుందని లావణ్య సులువుగానే గ్రహించింది. ఆ జంట తన సమీపంగా రాగానే లావణ్య చప్పున లేచి వెళ్లి సువ్రతుని గట్టిగా కౌగిలించుకున్నది. గంధర్వరాణి ఒక క్షణం పాటు నివ్వెరపోయి సువ్రతుడు తన చేయి నుంచి జారిపోతున్నాడని గ్రహించి మాయలు ప్రయోగించింది. లావణ్య కోగిట ఉన్న సువ్రతుడు అంతలో ఒక కొండ చిలువుగా మారాడు. దేనికైనా తెగించి ఉన్న లావణ్య కొండ చిలువును వదిలిపెట్టలేదు. ఇంతలో కొండ చిలువ సింహంగా మారింది. లావణ్య గుండెలు అదిరిపోయాయి. కానీ ఆమె సింహాన్ని గట్టిగా వాటేసుకున్నది. ఇంతలో సింహం ఎర్రగా కాలుతున్న గుణపంగా మారింది. లావణ్య శరీరమంతా చురున కాలి భరించరాని బాధ కలిగింది. కానీ లావణ్య గుణపాన్ని విడవలేదు. తర్వాత ఏమి జరిగినది ఆమెకు తెలియదు. ఆమెకి స్పృహ తెలిసేసరికి గంధర్వ వనంలో ఎవ్వరూ లేరు. ఆమె కోగిట సువ్రతుడున్నాడు. ఆమెతో పాటు అతనికి స్పృహ అప్పుడే వచ్చింది. నన్ను గంధర్వుల నుంచి కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? మనం ఈ నగరానికి పోదాం పదా. నేను ఇంటి దగ్గర చేర్చేదాకా నా సంగతి చూసుకోలేను అన్నాడు సువ్రతుడు లావణ్యతో. రాజకుమార్తె కనపడక రాజభవనం ఆందోళనతో సతమతమవుతున్నది. లావణ్య జరిగిందంతా చెప్పగానే ఆమె తండ్రి, నాయనా, నీ కోసం నా కుమార్తె అగ్ని పరీక్ష ఎదుర్కొన్నది. నీకన్నా ఆమెకు తగిన భర్త ఎవరుంటాడు అని సువ్రతుడితో అని వారిద్దరికీ పెళ్లి చేసేశాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా కథల బడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.